మై లార్డ్ 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ జస్ట్ పర్వాలేదు. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ చాలా లెంతీ అండ్ బోరింగ్ గా అనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ లో వచ్చే సీన్ చూసి గోపిచంద్ గారి ఒకడున్నాడు మూవీ లాగా మంచి థ్రిల్లింగ్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ మూవీ ఏ మాత్రం కూడా అంతగా ఆకట్టుకోదు. స్టోరీ విషయానికి వస్తే మూవీ ఓపెనింగ్ సీన్ లోనే ఒక లేడీకి 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ తీసుకుంటూ ఉంటుంది. తన బ్లడ్ గ్రూప్ తో తనకు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఇద్దరు దొరుకుతారు. అందులో ఒకరికి ఆల్రెడీ 2 కిడ్నీలు ఉండవు. ఇంకొకరు మన హీరో ముత్తు అలియాస్ శశ్ కుమార్ గారు. ముత్తు తన కిడ్నీ ఇవ్వడానికి అతను ఎలాంటి కండిషన్స్ పెట్టాడు, తన కిడ్నీ ఇవ్వడానికి వెళ్తే తన భార్య కిడ్నీ మిస్ అయిందని తెలుసుకున్న ముత్తు ఏం చేశాడు, ఇంతకీ ముత్తు కిడ్నీ కావాలనుకున్న లేడీ ఎవరు, చివరికి ముత్తు ఆమెకు కిడ్నీ ఇచ్చాడా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ సీన్ చూసి ఇది ఒక మంచి థ్రిల్లర్ మూవీ అనుకుంటాము, కానీ ఆ మెయిన్ పాయింట్ వదిలేసి హీరో హీరోయిన్ తో వచ్చే డ్రామానే ఎక్కువ ఉంటుంది. ఆ డ్రామా కూడా ఏం కొత్తగా ఏమి ఉండదు, చాలా స్లో అండ్ రొటీన్ గానే ఉంటుంది. మూవీలో ఆర్గాన్ మాఫియా గురించి చాలా బాగా చూపించారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ అండ్ లెంతీ ఫీల్ ఇస్తుంది. కిడ్నీ ఇవ్వడానికి వచ్చిన ముత్తు తన భార్య కిడ్నీ కనబడట్లేదని కోర్టుకి వెళ్తాడు. ఆ కోర్టులో వచ్చే డ్రామా కూడా పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. కిడ్నీ ఇవ్వనని వెళ్ళిపోయిన అతను మళ్ళీ క్లైమాక్స్ లో తన మంచి హృదయంతో ఆమెకు కిడ్నీ ఇస్తాడు. ఇక క్లైమాక్స్ లో తన కిడ్నీ ఇచ్చేస్తే ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే స్టోరీ మొత్తం కూడా ఎందుకు తీసారో ఏమో. సినిమాటోగ్రఫీ రియలిస్టిక్ గా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ పర్వాలేదు, పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ మొత్తం కూడా స్లోగా ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ అయితే పర్వాలేదు అనిపిస్తాయి. వీకెండ్ కి టైం పాస్ కోసం అయితే ఒకసారి ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. అందరికీ అయితే నచ్చదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేచర్ రేటింగ్ 2.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.